ఇది నాన్న ఓ శ్రేష్టమైనటువంటి మాటను మీకు వినిపింప చేయాలని ఆశపడి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగినప్పుడు ఓ చక్కని వాగ్దానం. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదివి విని ఆ వాగ్దానము ద్వారా మనందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. వారికి భయపడకుము. చూడండి ఏమంటున్నాడంటే దేవాది దేవుడు, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు అంటే ఒక వాగ్దానం. దేవుడు ఈ వ్యక్తికి మాట ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడునుగాక. ఆయన కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఎవరికైతే నువ్వు భయపడుతున్నావో, ఎవరిని చూసైతే నువ్వు భయపడి వణుకుతున్నావో, వారిని బట్టి దేవుడు నీతో అంటున్నాడు, వారికి నీవు భయపడవద్దు. ఎందుకంటే నేను నీకు తోడున్నాను. వారి దగ్గర నుండి లేదా వాటి నుండి, వారి నుండి, దాని నుండి నేను నిన్ను విడిపించటానికి, నిన్ను రక్షించటానికి, కాపాడడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనం చాలా చక్కగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఆయన మాటిస్తున్నాడు. మనల్ని పట్టి పీడుస్తున్నటువంటి శత్రువుల చేతిలోని విడిపించాలి అంటే నెల్లూరులో చేరి నేను ఫోన్ చేసి ఎస్తేరమ్మా భయపడబాగు, నేను నిన్ను విడిపిస్తా అంటే విడిపిస్తాను. ఆడ చేరి ఏమ్మా నెల్లూరులో చేరి ఫోన్ చేస్తాను ఎస్తేరమ్మకి, నువ్వు భయపడబాకో నేను విడిపిస్తాను అంటాను. విడిపిస్తానా చెప్పండి? కానీ ఎక్కడో చేరి కాదు, ఆయన అంటున్నటువంటి మాట మీరు వినగలిగి ఆలోచన చేసి శ్రద్ధగా ధ్యానిస్తే, నిన్ను విడిపించటానికే నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను రక్షించడానికే నేను నీ తోడుగా ఉన్నాను. నేను నీకు తోడున్నాను కదా, మరి వారిని చూసి నువ్వేం పడకూడదు, భయపడకూడదు. నేనున్నాను నీకు తోడు. ప్రియా దేవుని బిడ్డ, నేనున్నాను. నేను విడిపించేదానికే నేనున్నాను నీకు తోడు. నిన్ను కాపాడడానికే నేను నీకు తోడున్నాను. వారిని చూసి లేదా ఆమెను చూసి, అతనిని చూసి, ఆ వచ్చిన శ్రమను చూసి, వచ్చిన బాధను చూసి నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడిపోయి దిగులు పడి విచారణలు చెంది ఏమండి కుమిలిపోవద్దు. నేను నిన్ను విడిపించటానికే నీకు తోడై ఉన్నాను. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఆలోచన చేయగలిగితే మనలను విడిపించాలంటే విడిపించేవాడు ఎక్కడుండాలా? తోడుండాలా. రక్షించేవాడు రక్షించాలంటే ఎక్కడుండాలా? మన దగ్గరే ఉండాలా.
ఎందుకని? ఇప్పుడు ఎదుటివాడు మన మీదకి వస్తున్నప్పుడు ఆయన పక్కన ఉండగలిగితేనే ఆ ఎదుటివాడిని చేతులుండి మనల్ని ఏం చేస్తాడు? ఆపగలుగుతాడు, ఎదురెళ్తాడు, మధ్యకెళ్తాడు, మధ్యన నిలబడతాడు. నిలబడి వస్తున్నటువంటి ఆ శ్రమకు ఎదుర్కోగల ఆ శక్తి కలిగిన దేవుడు ఈరోజు నీకు వాగ్దానమై కలిగిన మాట, నేనున్నాను నీకు తోడు. వారిని చూసి అసలు భయపడద్దు. ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు దేవుడు అంటే ఆ పై భాగంలో మనం చూస్తాం. ఏం చెప్పాడు దేవునికి? 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఎంత గొప్ప దేవుడో! గర్భములో నిన్ను రూపింపక మునిపే వెరిగినవాడు ఆయన. గర్భములో రూపించక మునుపు నీ తల్లి, నీ రూపం నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ తోబుట్టికి తెలియదు, నీ అన్నదమ్ములకి తెలియదు, నీ గ్రామములో ఉన్న వారికి తెలియదు. తల్లి గర్భములో ఉన్నది ఎవరా అని కలిగించిన వాడు దేవుడే. ఆయనకి మాత్రమే తెలుసు. అందుకని ఇక్కడ ఆ రాయబడిన మాటలంటుంది, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యా ఈయన అంటున్నాడు. ఇప్పుడు దేవుడేమంటున్నాడేమంటే, నువ్వు అసలు భయపడద్దు. గర్భములో రూపించక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నేను. నీ తల్లి గర్భములో నిన్ను ఏర్పాటు చేసింది, నీ తల్లి గర్భములో నిన్ను ఏర్పాటు చేసిన వాడు దేవుడే. నిన్ను నిర్మించిన వాడు నేను. నీ తల్లి గర్భములో ప్రతిష్ఠింపజేసిన వాడు నేను. నేను నిన్ను అనేకమైన జనముల ఎదుట నిలబెడతాను అని దేవుడు అంటుంటే, ఇప్పుడు ఈయన అంటాడు, చదవండి ఆ మాటను. అందుకు అయ్యా ప్రభువకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. ఏమంటున్నాడు? అయ్యా ఈ శ్రమను ఎదిరించడానికి నేను మొన్నే కదయ్యా ప్రభువు నమ్ముకుంది. నాకు ప్రార్థన రాదు, బాలుడికి సాదృశ్యము. ఈరోజు నువ్వు మొట్టమొదటిగా ప్రభువు నమ్ముకొని ఇంకా నాకు ప్రార్థన అనుభవం లేదు. ప్రార్థన అనుభవం లేని నేను ఇప్పుడు నా బిడ్డను బట్టి ప్రార్థన చేయగలిగినా? నేను బాలుడనయ్యా, నేను పసివాడను. నేను నిన్నగాక నిన్న మా అక్కగారు ఎవరు మస్తానాక అంటుంది, అయ్యా నాకు త్వరగా బాప్టిజం ఇచ్చి సార్ అని. నేను అన్నాను, ఎంత ఆశపడుతుంది అక్క? ఎందుకని? ఆయన సొత్తుగా మారితే, ఆయన బిడ్డగా మారితే ఏమండి, ఇదిగో ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తెరగాలి, ఆయన రక్తములో కడగబడాలి త్వరగా. ఆయన రక్తములో మనం విలువ పెట్టి మనల్ని ఆయన కొనుక్కుంటే, ఆయన సొత్తుగా మనం మార్చబడితే ఇక ఆయన సొత్తుని ఎవరు కూడా దొంగిలించలేరు. ఎందుకని? అందుకే ఆ మాట అన్నాడు అక్కడ, నిన్ను విడిపించటానికి నేను నీకు తోడు ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నువ్వు నేననే మాటలు ఇవే. పాస్టర్ గారండి శోధనలు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన చేయండి అమ్మా అని దాసుడు చెప్తే, పాస్టర్ గారండి మేము మొన్నే కదండి నమ్ముకుంది, మాకు చేత కాదండి ప్రార్థన, మేము చేయలేకపోతున్నామండి చెప్పేవారు లేకపోలేదు, ఉన్నారు. నేను వారికి చెప్పే మాట ఒకటే,
తల్లి గర్భములో పుట్టిన పసి బిడ్డను చూసి ఆ బిడ్డ వచ్చి రాని మాటలు మనం విని ఆనందపడతామో, ముచ్చట పడతామో, నా కుమార్తె, నా కుమారుడు, మా మనవడు, మా మనవరాలు ఇంత ముద్దుగా మాట్లాడతారని ఆనందపడి సంబరపడతావో, అంతకన్నా సంబరపడేవాడు మన ప్రభు అయినటువంటి యేసు. నువ్వు వచ్చి రాని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆనందపడుతున్నాడు, ఆయన సంతోషిస్తున్నాడు, ఆయన గంతులేస్తున్నాడు. పసిబిడ్డను చూసి మనం ఎలాగైతే సంబరపడుతున్నాం ఆ రీతిగా దేవుడు సంబరపడుతున్నాడు నిన్ను నన్ను చూసి. కానీ ఇక్కడ అంటున్నాడు, అయ్యా ప్రభు యెహోవా, అయ్యా నేను బాలుడనయ్యా. చదువు నా మాట, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఏమన్నాడంట ఆయన? ఏమన్నాడు? మాట్లాడుటకు, ప్రార్థన చేయడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించడానికి, యుద్ధములో వారితో గెలవడానికి, శ్రమలో నాకు ఆ శ్రమను సహించడానికి, శోధన సహించడానికి ఈరోజు మనం చెప్పే మాటలు ఇవే. నాకు శక్తి చాలదయ్యా, నాకు బలము లేదయ్యా, ఇక వారితో నేను పోరాడలేనయ్యా. కానీ పోరాడగలిగేవాడు ఎవరు? నీకు తోడై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అంటున్నాం పోరాడలేమని, కానీ మన పక్షాన పోరాడేవాడు మనకు తోడుగా ఉన్నాడు. నేను అంటాను ఒక మాట, విడిపించాలి అంటే విడిపించేవాడు మనకే తోడుగా ఉండాలి. అందుకే ఈ వాగ్దానం ఈరోజు ఈ క్రీస్తు కృపా ప్రార్థన మందిరంలో మనందరి పట్ల మనం ఏ విషయంలో భయపడుతున్నామో ఆ భయపడుతున్న వాటిలో నుండి దేవుడు మనల్ని విడిపించునుగాక. పట్లేరా? మరి అది దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిపించడానికే ఆయన అంటున్నాడు, నీతో గ్రహించు, వారిని చూసి. ఒకవేళ నువ్వు చదువుతున్న బిడ్డలు ఎక్కడుంటే నీకొచ్చిన ఆ సబ్జెక్ట్ను చూసి భయపడబాకు. వచ్చినటువంటి ఆ పరీక్షలో నేను రాయగలనా, నేను దీన్ని చదవలేదే, ఎప్పుడు ఆ పేపర్ పట్టుకున్నప్పుడు వస్తాయి. రాకుండా బాబు ఈ నాకు కూడా వచ్చేయండి, ఎందుకు నేను కూడా చదవలేదు. అంతవరకు ఎందుకు, నేను ట్రైనింగ్కి వెళ్ళాను కదా హైదరాబాద్కి. అక్కడ 12 ప్రశ్నలు, 12 ప్రశ్నలకు జవాబులు రాయాలి. మన చదువా అంత మాత్రమే. ఏమండి, ఇప్పుడు చదువుకున్నాము, ఇంటికి పోతే మర్చిపోతా. అలాంటి జ్ఞానం ఉంది నాకు. ఇక్కడ చదువుకున్నాను, ఇంటికి పోయి మర్చిపోతా. మరి ఎట్ట ప్రభా, నేను ఎట్ట రాయాలి ప్రభా అని ఆ పరీక్ష పత్రిక వచ్చింది చూడు, ప్రశ్నలు వచ్చాయి చూడు. నేను అనుకున్నాను ఏ ప్రశ్నలు వస్తాయో, ఏమి రాయాలో, ఆ ఆలోచనలో ఉన్నాను. కానీ ఆ కూర్చున్న చోట అవి రాగానే ఇవేనా, ఇవి అయితే లెక్కలేదులే. దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట తెలుసా? వాటిని చూసి నీవు భయపడద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాటిని చూసి నీవు దిగులు పడి, ఏమండి ఆ సమయంలో రాయవలసిన దాన్ని రాయక మానేసేవారు లేకపోలేదు, ఉన్నారు ఈరోజు. కానీ దేవుని మహాకృపను బట్టి చెప్తున్నా, ఈ వాగ్దానము చదువుకునే బిడల పట్ల నెరవేర్చబడునుగాక. వారికి దేవుడు తోడుండి, వారు ఏ పరీక్షలో కూర్చొని రాయబోతున్న సమయంలో వారికి తెలియని ప్రశ్న ఒకవేళ వస్తే దేవాది దేవుడే ఆ సబ్జెక్టుకు దేవుడు జ్ఞానం ఇచ్చి చక్కగా దేవుని కృప ద్వారా రాయబడునుగాక. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, నిన్ను ఆ పరిస్థితిలో నుండి విడిపించడానికే నేను నీకు తోడై ఉన్నాను. మా నాన్న మా అమ్మేం చెప్పేశారు ఇంటికాడ,
చక్కగా రాయాలి నువ్వు వాడని చెప్పేదానికి ఎన్నైనా చెప్పచ్చు. ఆ బిడ్డల్లో ఉన్న ఆలోచన చెప్తున్నా. చెప్పైన అన్నైనా చెప్పచ్చు, రాసేవాడికి కదా తెలుస్తుంది ఏమండి అని వారు బాధలు పడే ఎవరి బిడ్డలు ఉన్నారు. కానీ సాధించాలని ఓపిక ఉంటే ఏదైనా సాధించగలం. పరిగెత్తేటప్పుడు పరిగెత్తుతాను నేను, పరిగెత్తే వారిని చూడొద్దు, ఆసియాను వైపు చూడమని నాకు ఎప్పుడో దేవుడు తెలియపరుచున్నాడు. ఆసియాను వైపు చూడాలి, మనం గురి వైపు చూడాలి, అక్కడ చూడాలి. నీ పక్కనున్నవాడు బలవంతుడా, నీతో పోటీకున్నవాడు శక్తిమంతుడా, ఇతనితో నేను పరిగెగలనా, ఇతనితో నేను గెలవగలనా అని నీ పక్కన ఉన్న ఆ బలవంతుడిని చూసి కాదు, నువ్వు నీ ముందున్న దాన్ని బట్టి నువ్వు పరిగెడితే నీ పక్కనున్న బలవంతుడు కూడా ఏమైపోతాడు తెలుసా? ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కనున్న వాడు కూడా ఓడిపోవాలంటే ముందు నీ గురి అక్కడ ఉండాలా, ఈడ కాదు. ఓడిపోయే వాళ్ళ పరిస్థితులు అంతే. ఏం చేస్తారు తెలుసా? కూర్చుంటే వీళ్ళు చాలా చూస్తారు, వీడు నాకన్నా బాగున్నాడా, నేనేమో లావుగా ఉన్నాను, నా కాళ్ళు ఏమో పొట్టిగా ఉన్నాయి, ఒకరోజు సన్నగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, గొంతేస్తే అక్కడ పడతాడు, మనం పరిగెత్తలేము. మీకు చిన్ననాటి నుంచి తెలిసిన సందర్భమే, మళ్ళీ గుర్తు చేస్తా. 2 జీవాలకి పందెం పెట్టారు, తాబేలుకి కుందేలుకి, ఏది గెలిచింది? అది ఎట్లా అండి? నాకు తెలియక అడుగుతాను. అది ఎట్లా జాషువా? అది ఎట్లా సాధ్యం? కుందేలు ఎక్కడ ఎగిరితే అక్కడ పడి వెళ్ళిపోద్ది కదా, మరి తాబేలు ఎలా గెలిచిందంటావు? ఎందుకో తెలుసా? గెలిచేవాళ్ళు ఆ ధైర్యవంతుడు కూడా అంటుంది, నేనే గెలుస్తాను, వాడి మీద ఆధారపడతాడు. కానీ బలహీనుడికి నేను చెప్తున్నాను, ఆ గురి ఎద్దు నీ మనసు పెడితే గెలిచేది మాత్రం ఖచ్చితంగా నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గెలిచేది మాత్రం నీవే. ఎందుకో తెలుసా? మన బలము మన బలం మీద ఆధారపడకూడదు ఎప్పుడు కూడా. అందుకని భక్తుడు అంటాడు, నా శక్తి చేత, నా బలము చేత కాదు ప్రభువా, నీ శక్తి చేతనే, నీ బలము చేతనే నేను ఈ కార్యాన్ని ప్రారంభిస్తున్నా. చెప్పగలుగుతున్నావు ఈ చదువులో? ప్రభువా, ఈ రాస్తున్నటువంటి పరీక్షలో నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా ఆలోచన కాదు, నా ఆలోచన ప్రకారం రాశాను, నేను పాస్ అవ్వను. నా ఆలోచన ప్రకారం నేను రాశానా, నేను ఫెయిల్ అయిపోవడం నాకు అర్థమైపోతుంది. నీ ఆలోచన నాకు కావాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను బాలుడనయ్యా. బాలుడు అంటే అర్థం ఏంటి? పసివుడినయ్యా. నేనేంది వాళ్ళతో వారి దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడగలనయ్యా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడగలను? నా మాటలు వారికి ఎక్కడ చెప్పగలను అని ఆ వ్యక్తి దేవునితో చెప్తున్నాడు. చదువు నా మాటలు. అందుకు అయ్యా, ఆలోచన జాషువా, అయ్యా ప్రభువకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు ఏం చాలదో, మాట్లాడుటకు నాకు శక్తి చాలదయ్యా. మోషే కూడా అదేగా చెప్పింది. సీనాయి పర్వతం మీదకి వెళ్తే, సీనాయి పర్వతం మీదకి వెళ్ళగానే ఒక స్వరం వినపడ్డది, మోషే అన్నాడు. ఎక్కడ స్వరం అని అట్లా నడుచుకుంటూ కొండ శివర భాగముకు వెళ్ళి తొంగి చూడబోతే అక్కడ ఒక పొద మండుతూ ఉంది. విచిత్రంగా ఉంది. ఏంటి అక్కడ మాట చదువుకుంటే చాలా ఆశ్చర్యం అండి. ఏంటో తెలుసా? పొద ఆ అగ్ని అక్కడ మండుతుందే కానీ పొద కాలిపోలేదు. ఆశ్చర్యంగా ఉందా లేదు మనకి? ఆడే మండుతుంది కానీ పొద మాత్రం ఆశ్చర్యంగా చూస్తున్నాడు మోషే. చల్లగా వెళ్ళిపోయి దగ్గర పోతున్నట్టు. అప్పుడు మోషే, నీ పాదములకున్న చెప్పులు
విడిచి అప్పుడు రా. వెంటనే చెప్పులు అక్కడ పెట్టి 2 మెట్లు ఎక్కి ఆ కొండపైకి వెళ్ళా. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఐగుప్తుకి వెళ్ళాలి, అక్కడ నా ప్రజలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, 430 సంవత్సరాల నుండి వారు నాకు మొరపెడుతున్నారు. చదువుతావు ఆ మాటను? నిర్గమకాండం 3:7 వచ్చినాం అనుకుంటాను. చూడండి చూడండి చూడండి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు మొరపెట్టగా నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. చూడండి, వినండి, ఈరోజు నీ పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడో, నీ దుఃఖములు ఆయనకేందంట తెలిసే ఉన్నాయి. కాబట్టి ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి అది వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములోనికి, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరజ్జీయులకును, ఇవీయులకును, విస్తారమైన పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి వారిని నడిపించటానికి ఎక్కడికి వచ్చాడు? అర్థమైంది ఈ మాట మీకు? ఏమంటున్నాడు ఆయన? దిగి వచ్చి ఉన్నాను. వారిని నడిపించాలంటే ఆయన తోడుండాలా. అరణ్యములో వారి నడిచినప్పుడు వారి కాళ్ళకున్న చెప్పులు కూడా అరిగిపోలేదట. ఎంత చక్కగా ఉంటాయో మాటలు చదువుకుంటుంటే. వారు తొడుక్కున్నటువంటి గుట్టలు కూడా మాసిపోలేదంట. మరి వారిని దేవుడు ఎంతగా నడిపించుంటాడు తోడుండి. కాబట్టి మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళగానే మాట్లాడుతున్నాడు. మోషే, నా ప్రజలు బాగా చూశాను, నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు మోషే అంటాడు, అయ్యా నేను నత్తోడిని కదయ్యా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను నత్తోడిని, నా మాటలు ఐగుప్తులో చెల్తాయా? ఆడు చల్లకనే కదా నన్ను వాళ్ళు తరిమేసింది. లేదు మోషే, నువ్వు వెళ్ళాల్సింది. నేను మాటలు అసలు రావు ప్రభువా, నా నుంచి కాదు, నేను మాట్లాడడానికి కూడా నేను అత్తోడిని ఒప్పుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ నోటికి నా మాటలు అందిస్తా. దేవునికి స్తోత్ర. నీ నోటికి నా మాటలు. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే ఓదార్చినట్లుగా ఉంటాయి. దేవుని మాటలు ఎలాగుంటాయంటే కష్టములో కూడా ధైర్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే కన్నీరు కారుస్తున్న సమయంలో ఓదారుస్తాయి. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాటలు ఉంటాయి. దైవజనులు కూడా ఈ మధ్య కొంతమంది దైవజనులు మాట్లాడుతుంటే అలా మాట్లాడుతున్నారు, అలా తయారైపోతున్నారు దైవజనులు కూడా. దైవజనులు అనబడిన వారు ఎవరు? దైవజనులు అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుణ్ణి పనివారు. ఇప్పుడు నేను పనోడిని, ఇక్కడ నేనేమో పెద్ద గొప్పవాడిని కాదు. మీరే గొప్పవాళ్ళు, నాకు నిజంగా తెలిస్తే మీరు గొప్పవాళ్ళు. నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, పనోడిని. నేను పనోడిని, దేవుణ్ణి పనివాడిని. ఆయన చెప్తే నేను చేయాలా? ఏమండి, పలానా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయడం నా దాసుడు అంటే చేయాలి, తప్పదు. కానీ ఒక మాట ఎందుకు తీసుకొస్తున్నాం మంచికంటే, మన కోసం ప్రార్థన చేసే దైవజనులు ఉన్నప్పుడు, మన కష్టపడినప్పుడు, మన దుఃఖపడినప్పుడు, మన బలహీనత వచ్చినప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు మన కోసము చేతులెత్తి ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నప్పుడు అది సాధ్యమే. దైవజనుడైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ విజయం కలుగుతూ ఉంది. చేతులు దించుతున్నాడు అనుకోండి, ఓడిపోతున్నారు.
ఇప్పుడు అక్కడ విజయమే కలగాలి, ఓడిపోకూడదంటే ఈయన చేతులు ఏం చేయాలి? ఆ ప్రార్థిస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గర అటుపక్క ఇటుపక్క ఆయన చేతుల కింద కొంతమంది ఆనుకున్నారు. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, ప్రార్థన చేసిన ఆయనకి లేదు ఆశీర్వాదం. ఇది చాలా ఆశ్చర్యం. ప్రార్థన చేసిన ఆయనకి లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఆనుకున్నారే, చేతి కింద ఆనుకున్నారే, వారికి ఉన్న ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర. ఈరోజు అది తెలియక కొంతమంది మన కోసం ప్రార్థన చేసే దైవజనుల దగ్గర మనం ఆనుకుంటే మనకు ఆశీర్వాదం అని ఎరుగక, తెలియక, తెలవదు చాలామందికి. పలానా మన దైవజనుల ద్వారా మనకు చేతులు ఎత్తే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ చేతులు దించాడా మనకు ఆశీర్వాదాలు లేవు. కాబట్టి ఆ చేతులు దించకూడదు మన దైవజనుడు. ఆ చేతులు దించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆరోనుల వలె ఆ చేతి కింద మనము, బైబిల్లో ఎట్లా రాయబడిందో తెలుసా? ఆరోను కర్ర ఏమైంది? అందరి కర్రలు ఎందుకు చిగురించలేదు? ఆరోను కర్ర మాత్రమే ఎందుకు చిగురించింది? అలా అంటే మోషే ప్రార్థించినప్పుడల్లా ఆ చెయ్యి దిగితే ఆశీర్వాదాలు ఉండవని విరిగిన అతను ఆ చేతి కింద ఆనుకొని ఉన్నాడు. ఈరోజు మీరు కూడా మీ దైవజనుడి ద్వారా జరుగుతున్నాయి, ఇంకా జరగాలంటే మీరేం చేయాలి? ఇంకా మీ దైవజనుడి ద్వారా ఇంకా కార్యాలు జరగాలి. మనమేం చేయాలి? దైవజనుని ఆనుకొని నిత్యం మన దైవజనుని కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు చెయ్యి దిగదు, అప్పుడు చెయ్యి కిందకి రాదు. ఆ చెయ్యి అలాగే ఉంటుంది, మనకు జయం కలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అంటున్నాడు ఇక్కడ, నేను నత్తివాడను. లేదు మోషే, నీ నోటికి నా మాటలు అందిస్తాను, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆయన మాటలు తీసుకుని వెళ్ళి ఎన్ని అద్భుతాలు అక్కడ చేయబడ్డాయో మనందరికీ తెలుసు. నేను అనే మాట, మాట్లాడుటకు నాకు శక్తి అంటున్నాడు ఇక్కడ. వినో మాటలు, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ప్రార్థన చేత కాదు అనవద్దు. ప్రార్థన ఏంది చేతకంది? ప్రార్థన చేత కాదు అని అంటే ఇక నువ్వు చేతకానోడివే, ఏం చేయలేవు. ఇక ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నా ప్రార్థనకు నా దేవుడు తోడున్నాడన్న ధైర్యముతో వచ్చి రాని ప్రార్థన అయినా నువ్వు చేయగలిగితే దేవుడు అంటున్నాడు అక్కడే, వినా మాట, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నేను చెప్తాను వారికి, నువ్వు కాదు. కాబట్టి వారిని చూసి నీవు భయపడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారిని చూసి నీవు భయపడదు. మరి దేవుడు మనకి ఎప్పుడు తోడుంటాడు? కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా, వినండి వినండి వినండి, నా చాలు చూడండి, తలలు దించదు. అతడు పక్కన పెట్టి నేను మొర్రపెట్టగా, నిన్ను పెట్టుకు అక్కడ, అర్థమైందా? అతడు నీ పక్కన పెట్టేస్తే నేను మొర్రపెట్టగా ఉత్తరము ఇస్తాను. ఇది ఇను,
శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. అది ఎక్కడ వినిపిస్తాడు? శ్రమలలో మనకి తోడుండి శ్రమలలో నుండి విడిపించడానికి ఆ శ్రమలలో మనకి తోడున్నాడు. ఆదికాండంలో అది అప్పటి నుండి కాదు, ఎప్పుడైనా ఆ విషయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో జరిగిన సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. చదవండి ఆ మాట కూడా. 21వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు, ఇదో కుటుంబరానికి సంబంధించిన మాటలు వినాలి. మీ కుటుంబరాన్ని బట్టి దేవుడికి మాట్లాడబోతున్నాడు. నువ్వు బాధపడుతున్నావేమో, అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ కుటుంబరాన్ని బట్టి, నీ పిల్లలను బట్టి, భార్యని బట్టి, భర్తను బట్టి, కొడుకు, కూతురు, మనవడు, మనవరాలను బట్టి బాధపడుతున్న కుటుంబరాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ అబ్రాహాము కుటుంబరాన్ని తీసుకొచ్చాడు. అబ్రాహాము కుటుంబంలో దేవుడు తోడుండి ఎంత అద్భుతం కార్యం చేశాడో మనం అనుకుంటున్నాం. వినాలి, ఈ మాటలు వింటే దేవుడు ఎంత మనకు తోడున్నాడో మనకు అర్థమవుద్ది. అబ్రాహాము తెల్లవారినప్పుడు లేచి ఆహారమును ఒక నేల తిత్య తీసుకొని ఆ పిల్లవాడికిని ఆగరుకును ఆ నీళ్లను ఆ భోజనమును అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతుంది. ఆ నీళ్లు కాస్త అయిపోయాయి. ఆమె ఒక పొద కింద, వినండి ఎంత శోధన ఇది, శ్రమ. ఒక కుటుంబంలో నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబానికి నిజంగా అసలు సంతోషము లేని స్థితిలలో అబ్రాహామును ఇబ్బంది పెట్టి మరి లేదు నాకైనా సంతానము కలుగుదు, నా దాసి అయిన ఆగరును నువ్వు చేసుకొని ఆమె ద్వారా పుట్టేటువంటి బిడ్డలనైనా చూసుకొని నేను సంతోషపడతాను, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆగరును చేసుకోవాల్సిందే అని ఒక పట్టుబట్టి భర్తని ఆమెను చేసింది చారయ్యే. ఇప్పుడు కొడుకు పుట్టినందున ఆ కొడుకును చూసి ముద్దులాడుకుంటూ సంతోషపడుతున్న ఆగరును అబ్రాహాను చూసినటువంటి మళ్ళీ శారమ్మ బాధపడింది. ఈమె ఇప్పుడు ఆడ తొగు చేసింది. ఆగరు ఉండేదానికి ఇంట్లో లేదు. అస్సలు ఆ కుటుంబమే మన సరిహద్దుల్లో ఉండకూడదు. పంపిస్తావా, నన్ను జావమంటావా? దేవుడిని అడిగాడు అబ్రాహం, ప్రభువా ఏంది నాయన ఇంత పరీక్ష? దేవుడు అంటాడు, అబ్రాహమా ఎప్పటికైనా ఏ రోజు నాటికైనా భర్తలారా మనకే వస్తుంది. ఇప్పుడు నీ భార్య మాట మాత్రమే విను. అవునా ప్రభువా? సరే. శారమ్మ మాటలు విని అబ్రాహము శారమ్మ యొక్క దాసీని ఆగరుకు పుట్టిన బిడ్డను పంపివేశాడు. సుఖ సంతోషాలతో జీవించాల్సిన ఆగరు తన బిడ్డ ఉండాల్సిన ఆ ఆశీర్వాదము నుండి దూరం అయిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారా అని చూస్తే బెర్షెబా అనబడేటువంటి అరణ్యములో. అరణ్యం అంటే అర్థం ఏంటి? శ్రమ. అరణ్యము అంటే శ్రమ. ఎంత శ్రమ ఉందో ఆలోచన చదవండి మీరు అక్కడ. ఇటు అటు తిరుగుచుండాను, ఆ నీళ్లు అయిపోయాయి. ఆమె ఒక్క పొద కింద
ఆ చిన్నవాడిని తన కొడుకును పడవేసి, ఈను ఈ పిల్లవాడిని యొక్క సావు నేను చూడలేను అనుకొని ఏదంత దూరమున ఆ పిల్లవాడిని పారవేసి అతనికి ఎదురుగా వచ్చి కూర్చుండి వెలుగెత్తి ఏడుస్తుంది. ఇప్పుడు మనం చేసే పనులు ఇవే. మాట వస్తే ఏడవడం. ఫాస్ట్ గారు అండి, ఇంకా ఏముందండి, అంతా అయిపోయిందండి. ఏంది అయిపోయింది? నీ బొంద ఏమైపోయింది? మన కుమార్తె అంటుంది, ఇదిగో ఫాస్ట్ గారండి, ఇక ఆఖరి మాటలు ఇవి, మీ ఏమొచ్చి నా భూస్థాపన చేయాలంటుంది. ఇక నా దేవుడు గద్దించాడు 4 మాటలు అక్కడ. చచ్చిపోయి ఏం సాధిస్తావు నువ్వు? సాధించాలంటే బ్రతుకో. శ్రమ వచ్చిందా? లేరా తోడు? విడిపించేవాడు నీ తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. విడిపించేవాడు మనకు తోడున్నాడు. గ్రహించో. గ్రహించలేకపోయిన శారమేడ ఇదే మీకు తీసుకొస్తున్నా. ఏడుస్తుంది, వెలుగెత్తి ఏడుస్తుంది బిడ్డను బట్టి. కడుపు పేగు కదా, ఒక్కడే కొడుకు కదా, ఏడుస్తా ఉంది. వాడు చనిపోయే స్థితికి వచ్చేసాడు. నీరు అక్కడ అరణ్యం, బెర్షెబా అరణ్యం. అది భయంకరమైన ఎండ, చెట్టులు లేవు. అదంత దూరం విసిరి కొట్టుకొని దగ్గరలో కూర్చొని వాడిని చూస్తూ ఏడుస్తూ ఉంది. జరిగిన సందర్భాన్ని మీ ముందుంచుతున్నాను. దేవుడు అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి, ఎవరో చెప్పాలి, ఎవరో రిద్దాస్, ఎవరో దేవుణ్ణి దూత. ఈరోజు దేవునికి దూత ఎవరు సాదృశ్యం? ఎవరమ్మా చెప్పు. చూపించావు కదా, మళ్ళీ ఎందుకు తెస్తావు? దైవజనుడు. ఆ రోజు ఆ దూత ఆగరుని ఎలాగైతే ధైర్యపరుస్తుందో, ఈరోజు నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో ఓదార్చేవాడు ఎవరు? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ దూత ఆగరుని అంటుంది ఏనండి మాట. ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, చచ్చిపోతే ఏమొచ్చింది నీకు? చచ్చిపోయా ఏం చేస్తావు అంటుంది. దేవతో చెప్తుంది, చక్కని మాటలు చెప్తుంది. దైవజనులు కూడా చెప్పేది అదే. దైవజనులు చెప్పేది కూడా, చచ్చిపోతాను ఫాస్ట్ గా అన్నాను అనుకో, నేనే కనాలి, పో నీళ్ళు లేని బావిలో దూకు అనాలి. నేను అట్టే చేయిందంట మహాతల్లి ఒక ఆమె. నేను చచ్చిపోవాలా, ఇంత యాగలేవు, నన్ను పరిగెత్తా ఉందంట. బావిలో దూకేస్తాను, బావిలో దూకి చచ్చిపోవాలి, ఉండకూడదని. కాస్త సోరసపోలు దాటంగానే ప్రచండ వర్షం కురిసింది. వర్షంలో తడిచిపోతున్నా, మళ్ళీ ఇంటికి పరిగెత్తింది. వాళ్ళు ఆయన అన్నాడు, చచ్చిపోవాలని వచ్చి మళ్ళీ వచ్చేది. వాన వస్తుందయ్యా దారినా అంటే దూకి చచ్చేది ఆడా నెలలో కదా, అంటే తడస్తపోయి సావచ్చు కదా, మళ్ళీ ఇంటికి రావాలి గొడుగు కోసం. ఈరోజు తయారు ఎట్లా అయిపోండి కొంతమంది. చచ్చిపోవు కాదు, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా విడిపించేవాడు మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, అక్కడ ఆ ఆగరు, ఆ వేడుస్తున్న ఆగరుతో ఏమంటున్నాడు దేవుడిను, ఒకవేళ ఇలాంటి దుఃఖము నీలో ఉందేమో, ఉండబట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ ఆలోచన చేసుకో, ఇక ఏడవద్దు ఎప్పుడు కూడా. ఒకవేళ ఏదన్నా బాధ వస్తే వేడిస్తే తప్ప, అది కూడా నాకు దేవుడు చెప్పాడు, ఏడ్చేవారిని ఎంత మాత్రమో ఆత్బాక అని చెప్పున్నాడు నాకు. ఎందుకంటే వేడిస్తే మంచిదేనంట. ఏడ్చేవారిని ఎప్పుడు కూడా ఆబ్బాక అన్నాడు. ఒకసారి 2-3 సార్లు ఆపాను నేను. ఏడ్చేవాను, అమ్మా ఎందుకు ఆడుతున్నంటే దేవుడు నన్ను గద్దించాడు. ఆబ్బాకో ఏడ్చేవారిని ఆడవని, తన దుఃఖం అంతా, ఆ దుఃఖము అలా ఆపుకోకూడదు, అది మళ్ళీ అది రోగం కింద కదా, వదిలి ఏడవని అని చెప్పాను. అందుకే ఇప్పుడు ఏడ్చేవాళ్ళని చూసి నేను గమ్మని ఆడమని గమ్మున ఉంటుందా.
ఆగరు వేడుస్తుంది. అదిగో ఆకాశముని దేవదూత చూసి ఆగరు అంటుంది, ఆగరు నీకు ఏమొచ్చింది? చూడు ఏమంటుంది, దేవునికి స్తోత్రం. భయపడకో. ఆ చిన్నవాడు ఉన్న చోట కొట్టుగట్టిగా దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ చిన్నవాడు ఉన్న చోట రోజు సేవకులు చెప్పుకోడు ఇదే, అమ్మా దేవుడు ఉన్నాడమ్మా మీకు. ఈ ఏడున్నాళ్ళ పాల్చి గారు తెలిస్తే కదా ఆయన ఉండే ఆ అద్భుతం తెలవకనే, తెలిస్తే అనరులే, తెలిస్తే అనరు. ఈయన కూడా అదే అనుకుందేమో, కానీ దేవదూత చెప్తుంది, ఆఖరు ఏమొచ్చింది నీకు? ఆ పిల్లవాడు ఉన్న చోట దేవుడు చదువు నువ్వు లేచి లేవనెత్తో పట్టుకో. ఏం చేస్తాడు? అదే ఆ కీర్తన గ్రంథంలో ఇప్పుడు చదువు, శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతనిని విడిపించి ఏం చేస్తాడు? శ్రమలో విడిపించి ఏం చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ ఇస్మాయిలుని ఏం చేయబోతున్నాడు? చదువు ఆ మాటన. అతనిని శారమ్మతో చెప్తున్న మాటలు, నీ చేత పట్టుకునము, అతన్ని గొప్ప జనముగా చేతినని ఏం తెరిచాడు? అవి కొంతమంది కళ్ళుండవు, ఉండి కూడా మూసుకో ఉంటాయి. తెలియదు, దేవుని మహిమలు చూడలేకపోతున్నారు, దేవుని అద్భుతం చూడలేకపోతున్నారు, దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. వచ్చిన భయాన్ని బట్టి, వచ్చిన దిగులను బట్టి వారిని చూసి నువ్వు భయపడుతున్నావు. అదే అనుకుంటున్నావు, బాలుడను పసివాడిని, నాకు ప్రార్థన రాదు, మనగాక నేను నమ్ముకున్నావు, ఇంకా బాప్టిజం కూడా తీసుకోలేదు అనుకుంటున్నావే తప్ప, దేవుడు అంటున్నాడు నువ్వు భయపడద్దు, వాడిని చేతి పట్టుకో, వాడిని గొప్ప చేస్తాను అని చెప్పి కళ్ళు తెరవగా నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ నీళ్లను తిత్తెలో నింపుకొని చిన్నవాడికి త్రాగనిచ్చింది దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవాడికి మరి ఈరోజు నీకు తోడు ఉండడా? దేవుని వాగ్దానము నీ పట్ల నా పట్ల నెరవేర్చబడునుగాక అంటున్నాడు. వారిని చూసి నీవు, ఆయన మనకు తోడుండి విడిపిస్తాడు, విడిపించడమే గొప్ప చేస్తాడు. ఇక్కడ ఆ చిన్న బాలునికి ఇష్మాయేలుకి దేవుడు తోడున్నట్లుగా ఈరోజు దేవుడు మనందరికీ తోడున్నాడన్న ఆ విశ్వాసం, ఆ నమ్మకం పెట్టు. అద్భుతాలు జరుగుతాయి, నీకు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ఏమండి, గ్రహించలేకపోతున్నావు, దేవుడు మాకు లేడు. కానీ దేవుడు అంటుంది వాక్యం, శ్రమలోనే నేను అతనికి తోడై ఉన్నా. ఆ శ్రమలోనే నీకు తోడుండి నిన్ను విడిపించి గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించి ఓ ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇంకొక మాట చూసి పొంగిద్దాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 32:8. దినవృత్తాంతములు 2వ పత్రిక 32వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఒక దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పే మాట ఈరోజు మనతో, ఒక దైవజనుడిగా మీకు నేను చెప్పే వాగ్దానం ఇదే. చదువు జస్ట్. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ.
మనకు సహాయము చేయుటకు మనము యుద్ధములో జయించటానికి మన దేవుడైన యెహోవా, దేవునికి స్తోత్ర, యుద్ధములో మనం జయించడానికి, ఓడిపోకూడదు మనం. అర్థమైందా? దేవుని బిడలు, ఆయన బిడలను ఎక్కడ కూడా ఆయన ఓడిపోనివ్వడు, తల దించనివ్వడు. యుద్ధము అనేటువంటి వచ్చాయి బైబిల్లో కూడా చాలామంది భక్తులకి. వచ్చినప్పటికీ కూడా ఆ యుద్ధములో వారు భయపడినప్పటికీ కూడా యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థనలు సాటించి చేసిన వెంటనే వారి మధ్యలో ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి, ఆత్మ దేవుని ద్వారా, యెహోషాపాతు రాజా, ఇజ్రాయేలు భయపడబాకండి. ఎందుకో తెలుసా? యుద్ధము మీది కాదు. ఎవరిది? యెహోవాది. మీరేం చేయాలి? ఓరకనే నిలుచుండి చూడండి. మనోళ్ళు నిలవరు. అదే మనోళ్ళు నిలవరు. రా చూసుకుందాం రా, ప్రభువా కాసేపు పక్కనుండు, ఏదో ఈ మీద ఉన్నట్లుగా, ఈ మీద ఉన్నట్లుగా, ప్రభువా నువ్వు పక్కనుండు కాసేపు. ఆయనుంటే ఆ మాటలు నీకు రావు, అది గుర్తుపెట్టుకో. ఆయన నీ మీద ఉంటే ఆ మాటలు రావు. తిట్టుతుందా? వానిలే ప్రభువా, స్తోత్రం ప్రభువా, క్షమించు ప్రభువా, ఆ బిడ్డను కూడా కాపాడు ప్రభువా. ఆయన ఉంటే. ఆయన లేడనుకో, నువ్వు నీ పిచ్చేది, ప్రభువా పక్కకు పో ప్రభు, రొంచేపో, అది నీ పిచ్చే. ఆయన లేడు నీ మీద ఆయన ఉంటే ఆ మాటలు రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ మాట తెలుసా? మన పితరులు బైబిల్లో రాళ్ళతో కొట్టేటప్పుడు కూడా, పేతురు స్టెఫన్ రాళ్ళతో కొట్టేటప్పుడు కూడా ఏమన్నారో తెలుసా? యేసు ప్రభుల వారిని కొట్టేటప్పుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి? అన్నీ తెలిసి మనం కూడా ఏం చేస్తాం? రా నువ్వు నేను తెలుసుకున్నారా, నీ జుట్టు ఊడిపోద్దు, నా జుట్టు ఊడిపోద్దు, చూద్దాంరా. మొన్న నాకు ఆయన అంటున్నాడు, యూట్యూబ్లో పెడుతున్నాడు, క్రైస్తవులు అని చెప్పేసి ఓమని ఎగబడితే చాలదో, మా క్రైస్తత్వాన్ని పక్కన పెట్టామా, మాకన్నా రౌడీలు లేడు అన్నాడు అంట. ఆయనకన్నా రౌడీ లేడంట. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యుద్ధమందు కూడా జయింప చేయటానికి చెప్తున్నాడు. అక్కడ ఒక దాసుని ద్వారా అన్నమాట చక్కగా, మాంసపు సంబంధమైన అదే వారికి అండ. వారికి ఎవరిని చూసి భయపడుతున్నావు చూసా? వారికి ఏది అండ తెలుసా? మాంసానికి సంబంధించిన బలమే వారికి అండ. వారి బలం చూసి నువ్వు భయపడుతున్నావు. ఇప్పుడు మీకు క్లారిటీగా తీసుకొచ్చేస్తా. మన ప్రజలు సౌలును, దావీదు యొక్క అన్నదమ్ముళ్ళు గోలియాతును చూసి ఎందుకు భయపడుతున్నారు? ఇక అర్థమైపోయింది వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు. ఆ గోలియాతును చూసి ఎందుకు భయపడారు తెలుసా? ఇటు చూడాల్సి వస్తుంది, మనోళ్ళు వాడిని ఇటు చూడాల్సి వస్తుంది. ఇంక వాడిని ఇటు చూస్తే వాడు కాలేజీలో మేము చచ్చిపోతాను, ఇది భయం మనోళ్ళకి. కానీ దావీదు అట్లా చూడలా. ఆయన అంటున్నాడు, దావీదు ఇదిగో ఒరే సోనత లేనోడా, ఒరే కుక్క అని బెదిరిస్తుంటే, ఈయన నువ్వెవడరా పొట్టోడుగా నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, నువ్వెంత, నీ అధికారం మీద ఇశ్రాయేలు ప్రజల మగోడు లేడా? ఒరే నిన్ను కొట్టడానికి మగోడు ఎందుకు రా, నిన్న రారా ఈరోజు ఆశ్చర్యంగా ఉంది అక్కడ మాటలో. రా ఈరోజు నిన్ను నా చేతికి నా దేవుడు, ఎంత గొప్ప మాట అండి. అదే చేయాలి. నువ్వు శ్రమ వస్తే వెళతావు, నాలోంచి పిల్లమాట మా దేవుడిని. జ్వరాన్ని కూడా భయం వస్తుంది. అటు కాకుండా అయ్యో పాస్టర్ గారు జ్వరంగా ఉంది, నేను మంచం మీద పనుకుంటా కానీ ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నువ్వు మంచం మీద పనుకో, నేను చేస్తాను నీకోసం. నువ్వు చేస్తే పోద్ది. రాత్రి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, కూర్చొని ప్రార్థనగా జీవితకాలం
కూర్చోంటే వాడు అలాగే కూర్చోబెడతాడు. నువ్వు కూర్చోన్నావు అనుకో, అట్లాగే జీవితాంతం కూర్చో. ఒక్కసారి దాన్ని విదిలించుకొని ఎన్ని రోజులని కూర్చుంటావు? పడిపోతే పడిపోవడమా, గెలవడమా? ఏ మోకాళ్ళు? అప్పుడు వాడు నీ నుంచి ఓహో ఇంక మనం లాభాలని వెళ్ళిపోతాడు. దేవుని మహాకృపను బట్టి చదువు. యుద్ధమందు మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములను జరిపించడానికి మన దేవుడైన యెహోవా, గుర్తుపెట్టుకో, మనకి తోడుగా ఉన్నాడని వారితో చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు అది హిజ్కియా చెప్పాడు వాళ్ళకి. వారిని చూసి భయపడద్దు. వారికి ఏం బలం ఉందో తెలుసా? వారిని కండలు చూసి వారు ఉన్నారు, ఆ బలం చూసి భయపడద్దు. దావీదు ఏ మాటకి భయపడలేదు, చిన్నోడే. వీళ్ళంటారే నీకెందుకు వచ్చిందిరా దావీదు, నువ్వే గొర్రెలు మేపుకోపో. ఈయన ఒప్పుకోట్లా. వాడెవడో సున్న తెలియని వాడు నా ఇశ్రాయేలు ప్రజలను వాడంటాడా? అసలు వాడు నా ముందుకు రమ్మను. ఒరే వాడిని చూసి మేము భయపడ్డాంరా, వాడిని చూసి నేనేది భయపడేది? నా దేవుడు నాకు ఇచ్చిన గొర్రెల మీదకి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటికే చూసిన భయపడలా. ఈడంతా రమ్మను వాడిని ముందు. సున్న తెలియనివాడు. ఏమండి, సింహము నుండి కాపాడింది ఎవరో? ఎలుగుబండి నుంచి కాపాడింది ఎవరో? చెప్పండి. మరి ఈడి చేతి నుండి కూడా కాపాడ్డా? అది నమ్మకం. ఫస్ట్ బాగా జరిగాయి పాస్టర్ గారు మా కార్యాలు, ఇప్పుడు జరగట్లా. ఫస్ట్ భలే జరిగాయి, అద్భుతం. నువ్వు చెయ్యి పెట్టంగానే నా ఒంట్లో నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు పోవటంలా. ఎందుకో తెలుసా? ఒక పాస్టర్ గారు ఒక దయ్యం దగ్గరికి వెళ్ళాడు. వాకిట్లో ఉండగానే వెళ్ళిపోయిందంట ఒకసారి దయ్యం. మన విషయాలు కూడా అలాగే ఉంటాయి. 2వ సంవత్సరం మళ్ళా వచ్చాడు. ఇప్పుడు వాకిట్లే కాదు కదా, అమ్మిడికి పోయినా కానీ పోవడంలా. పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, మొన్న వాకిట్లోకి పోయిన కానీ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎందుకు పోవట్లేదు? అమ్మిడికి పోతే అడిగాడు, ఏయ్ మనం పంపించావు, ఎందుకు వచ్చావు? నువ్వు పంపించావు, కానీ ఇవి నన్ను మరి నీదేంది ఏడా? నీదేంది మధ్యలో పిలుచుకుంది ఆమె, నువ్వెవడు? అది బెదిరిస్తుంది నన్ను. నాకు నీకేం సంబంధం? నువ్వు ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు? పో, నువ్వు పంపించేసావు బాగానే ఉంది, కానీ ఆమె పిలుచుకుంది నన్ను, ఇక బాగు నేను. ఎట్లా ఉంటారు కొంతమంది. యుద్ధమందు జయించాలంటే అక్కడ అంటుంది వాక్యం, మొర్రపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉండి వారిని విడిపించటానికే దేవాది దేవుడు మనకి తోడుగా. గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు ఈ మాట. దేవుడు నాకు తోడున్నాడు. అరణ్యములో ఉన్నావా, ఎడారిలో ఉన్నావా, పని చేస్తున్నావా, ప్రయాణంలో ఉన్నావా, ఏ చోటున్నా వాక్యం ఏముందో తెలుసా? నువ్వు మందిరములోనే ఉంటే అంటలా దేవుడు. ఓ విశ్వాసి, దైవ జనాంగమా, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడే నేను నీకు తోడున్నానని దేవుడు చెప్పట్లా. శ్రమలోనే నేను వారికి తోడై, ఆ శ్రమలో నువ్వు పడుతున్నప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రాహాము భార్య అయిన ఆగరు ప్రార్థన చేసేది ఎక్కడ? అబ్రాహాము ఇంటిలో. ఇప్పుడు అబ్రాహామే ఆమెను తరిమేశాడు. అబ్రాహాముని ఇంటి నుంచి వెళ్ళిపోయింది, అరణ్యంలో ఉంది. ఇప్పుడు ఆమె అనుకుంది, అబ్రాహాం ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడే కదా, అక్కడే కదా నాకు తోడున్నాడు, ఇప్పుడు నాకు ఎందుకు ఉంటాడులే, అబ్రాహాం అంటే వాడే నన్ను తరిమేశాడు, ఇక నేను ఒంటరి దాన్నే కదా అనుకుంది కాబట్టి ఏడుస్తుంది. కానీ దేవదూత ఏం చెప్పిందో తెలుసా? ఆగరో, ఏమొచ్చింది నీకు? అబ్రాహాం ఇంట్లో ఉంటేనే నీకు తోడుండేది, ఆ పిల్లవాడు ఉన్న చోటనే నేను నీకు తోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ఎడారిలో ఉన్నా,
దేవుడు నీకు అక్కడ తోడుండి నిన్ను విడిపించునుగాక. లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని తదుపరి మన భోజన పత్తి కూర్చుందాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన. లేచిన చిన్నగా లేయండి. 12:30, 12:26 ఓ అరగంటలో బళ్ళను ముగించుకొని కరెక్ట్గా 1 గంటకల్లా ముగించుకొని, ప్రార్థన అవసరత కలిగిన వారు మాత్రం ప్రార్థన చేయించుకోండి. నిలబడండి, తల వంచండి, చెప్పబడిన మాటలు నెమరు వేయండి. ఎంత చక్కగా మాట్లాడాడో నెమరు వేసుకో. అవును, ఆయన నన్ను విడిపించటానికి నాకు తోడుగా ఉన్నాడు. విడిపించేవాడు తోడుంటేనే విడిపించగలడు. నిజమే, ఆయన నాకు తోడున్నాడు. నా పని బాటల్లో, ప్రయాణంలో, వ్యవసాయంకి వెళ్ళినప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, పెళ్ళికి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, సావుకే వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏ చోటున్నా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి దూరంగా ఉండే దేవుడు కాదు. వారిని చూసి భయపడొద్దు, వాటిని చూసి దిగులు పడొద్దు. నిన్ను విడిపించటానికి నేను నీకు తోడుగా ఉన్నాను. పరిశుద్ధుడగు తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మా తోడున్న గొప్ప దేవుడా, ఓ రాబా షందరియాల రికా బాబా, ఆత్మదేవా వందనాలు. బలవంతుడా స్తోత్రుడా. ప్రతి బిడ్డను నీ దయ కలిగిన, బాహు కలిగిన, శక్తి కలిగిన అస్తములు తోడుంచి ఆగరు కుమారుడైన ఇష్మాయేలుకు తోడుండి అరణ్య ప్రాంతములో బలపరిచి కళ్ళు తెరిపించి ధైర్యమినిచ్చిన దేవుడా, ఈ దినము నీ బిడ్డలను కూడా నీ వాక్కు ఫలములతో ధైర్యపరిచి నేనున్నాను తోడు అని ఒక ధైర్యం కలిగి, శ్వాసము కలిగి, హిజ్కియా చెప్పిన మాటలేందు వారు ఎలాగైతే నమ్మికుంచారో అలాంటి నమ్మకం మా అందరికీ కలుగు చేయమని, నిత్యం మా అందరికీ తోడుండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.